దేవుని వాక్యమును నేర్చుకుందాము. ఇదే నా వాక్య భాగము. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి ధ్యానం చేసుకుందాము. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనముల తండ్రి. ఈ దినమున ప్రభువా, నీ వాక్యం ధ్యానించుకొనిచుండగా వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయ మర్మములు మాకు తెలియచేయండి. ఈ వాక్యాన్ని నేర్చుకుని మా జీవితాలు మార్చుకుని నీ పరలోక రాజ్యము చేరుకునే కృప మాకు దయచేయమని మా రక్షకుడును ప్రియకుమారుడైన ఆయన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుంటే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించెను. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవడని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన నడవలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనిని నేను తీసుకునిన పక్షమున అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఈ వాక్య భాగంలోని మనకి జక్కయ్య అనే ఒక ధనవంతుడు కనిపిస్తూ ఉన్నాడు కదండి. ఈ ధనవంతునికి ఒక ఆశ ఉంది, ప్రభువును చూడాలనే ఆశ. ఒక దినమున ప్రభువారు యెరికో పట్టణంలో ప్రవేశించి వెళుతూ ఉండగా ఈ యొక్క జక్కయ్య ప్రభువుని చూడాలని ఆశపడినాడు. అయితే పొట్టివాడైనందుకు మరి చింతిస్తూ నేను ఎలాగ ప్రభువుని చూడాలని ఆలోచిస్తూ ఉండగా అతనికి మేడి చెట్టు కనిపించింది. ఆ మేడి చెట్టు ఎక్కి ప్రభువుని చూడాలనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా అతను చెట్టు ఎక్కి మరి ప్రభువారు అలా నడుస్తూ ఉండగా చెట్టు మీద నుంచి ప్రభువారిని చూడడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుండగా ప్రభువారే అతనిని పిలిచినట్టు మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. జక్కయ్య, త్వరగా దిగుము. 5వ వచనం. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని చెప్పగా దీని ఆశ ప్రభువుకి తెలిసినది. ధనవంతుడైనటువంటి జక్కయ్య మనసులో ఉన్నటువంటి ఆశ నజరేయుడైన యేసు ప్రభు వారికి ఎలా తెలిసింది? ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. మన హృదయంలో ప్రభువుని గురించి ఏ చిన్న తలంపు తలంచినా ఆయన తెలుసుకొనగలడు. ప్రభువుని గురించే కాదు, హృదయము, మానవుని యొక్క హృదయాంతరంగము ప్రభువునకు తెరిచిన పుస్తకము లాంటిది. ఏ పేజీలో నువ్వు ఏం రాసుకున్నావో నీ హృదయం అనే పుస్తకంలో సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. ఇక్కడ జక్కయ్య తన హృదయంలో ప్రభువుని చూడాలని ఆశపడుతున్నట్టు ప్రభువారు గమనించి, నన్ను చూడడమే కాదు, నేను నీ ఇంటికి వస్తాను, త్వరగా దిగు అని చెప్పారు ప్రభువారు. జక్కయ్య సంతోషంతో దిగి వెళ్ళి ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూసి ఏమంటున్నారంటే, ఈ జక్కయ్య ఒక పాపి కదా, ఇతను ఒక సుంకపు గుత్తదారుడు, ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్. అయితే అందరి యొద్ద మరి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని ఎక్కువ సొమ్మును అదనంగా ఇతను తీసుకుంటూ ఉన్నాడు. అన్యాయముగా ప్రజల యొద్ద తీసుకుంటున్నాడు కదా. ఇతను ఎలాగూ ప్రభువుని చేర్చుకున్నాడు? ఒకవేళ ఇతను అడిగినంత మాత్రాన ప్రభువుకి తెలియదా? ప్రభు ఎలా వెళ్ళారు ఆయన ఇంటికి అని నిలుచున్న ప్రతి ఒక్కరూ మనసులో ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు ఎప్పుడైతే ఆ గృహంలో అడుగుపెట్టారో
జక్కయ్యలో వెంటనే ఒక మార్పు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద నేను అన్యాయముగా దేన్నైనా తీసుకొనిన పక్షమున అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇక్కడ జక్కయ్య గ్రహించింది ఏమిటంటే, ప్రభువును పరిపూర్ణంగా తన యొద్ద ఉంచుకోవడానికి, ప్రభువుతో పరిపూర్ణంగా తన స్నేహము కొనసాగించడానికి జక్కయ్యకి ఒకటి ఆటంకంగా కనిపిస్తుంది. అదేమిటంటే పాపము. తను అన్యాయంగా సంపాదించిన పాపాన్ని ప్రభువుకి తనకి మధ్య నుండి తొలగించి వేసుకోవాలని ప్రభువును ఆహ్వానించిన వెంటనే ప్రభువుకి తనకి మధ్య అడ్డంకిగా ఉన్న ఆ పాపాన్ని ఏ విధంగా తీసివేసుకుంటున్నాడు? నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను ప్రభువా, అదే నీకు ఇష్టము కదా ప్రభువా, నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. ఇంకా ప్రభువా, ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను దేన్నైనా తీసుకుంటే 4 అంతలు ఇస్తాను. ఈ మార్పు చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడినారు. ప్రభువారు కూడా ఏమంటున్నారంటే, అందుకు యేసు 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడు. జక్కయ్య ఆశ ధనము వైపు నుంచి ప్రభు వైపుకు మళ్ళినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రభువుతో సహవాసము, ప్రభువుతో ఆనందము, ప్రభువుతో జీవితము కోరుకోవాలి అంటే ఇహలోక ధనముపై ఉన్న ఆశను, ఇహలోక పాపముపై ఉన్న ఆశను వదులుకోవాలని వెంటనే గ్రహించినాడు జక్కయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు ప్రభువు పైన, లోకం పైన ఉంచలేం. లోకం పైన మనసు ఉంటే ప్రభువు పైన శాశ్వతంగా మనసు ఉంచలేం. జక్కయ్య కోరుకున్నది, నేను ప్రభువుతో శాశ్వత కాలం ఉండాలి కనుక ఇది నాకు అడ్డుగా ఉందని ఆ అడ్డుని తొలగించి వేసుకున్నాడు జక్కయ్య. వెంటనే ప్రభువువారు జక్కయ్యని అబ్రహాము కుమారుడిగా గుర్తించారు. ఎందుకంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాడు జక్కయ్య. ఈ ధనముపై నేను ఆశ పెట్టుకోకూడదు, ఈ ధనము శాశ్వతము కాదు, ఇహలోకానికి సంబంధించినటువంటి ఈ యొక్క సిరులపై నాకు ఆశ వద్దు అని అక్కడే బయలుపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సహవాసాన్ని కోరుతున్నాము. అయితే దేవుని మనం ఆహ్వానిస్తున్నాం జక్కయ్య వలె. అయితే దేవునికిని మనకిని ఉన్న ఒక అడ్డుగోడ పాపాన్ని తొలగించుకుంటున్నామా మనం? దేవుని పిలిచిన వెంటనే, రా తండ్రి, నా హృదయంలోనికి రమ్ము, నా ఇంటిలోనికి రమ్ము, నా హృదయంలో నివాసము చేయము, నా ఇంటిలో నివాసము చేయము అని మనము ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ప్రభువుకి మనకి ఉన్న అడ్డుగోడను మనము తొలగించుకోలేకపోతూ ఉంటాం. జక్కయ్య చేసినటువంటి ఈ పని అక్కడ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది కదండి. జక్కయ్య వెంటనే మారు మనసు ప్రకటించుకున్నాడు అక్కడ. నేను ఇదివరకటి మనిషిని కాదు, నేను ఇప్పుడు ప్రభువుతో స్నేహము చేయాలనుకుంటున్నాను. కాబట్టి ప్రభువుతో స్నేహము చేయాలంటే పాపం అనేది నా ఇంట్లో ఉండకూడదు, నా హృదయంలో ఉండకూడదు. పాపం అనేది నా యొక్క అంతరంగంలో అత్యాశ అనేది ఉండకూడదు అని ఇంకా 4 అంతలు ఎక్కువ చెల్లిస్తాను అని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు జక్కయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో సహవాసం కోరుకుంటున్న మనము ప్రభు ఆశిస్తున్న విధంగా జీవిస్తూ ఉన్నామా? ఈ లోకంలో మనము పరిశీలన చేసుకోవలసిన సమయము. మనము దేవుని ఆహ్వానించడమే కాదు, మన మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను మనము తొలగించాలి. ప్రభువు మనకు వద్దకు రావాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు పిలవగానే ఆయన వస్తాడు, నువ్వు పిలవగానే ఆయన నిన్ను పలకరిస్తాడు. కానీ దగ్గరికి వచ్చి నీతో సహవాసం చేయడానికి ఏదో ఒక పాపము అడ్డుగా ఉంటూ ఉంటుంది. యెషయా గ్రంథంలో ఆయన చెప్పినట్లు, నేరకుండినట్లు ఆయన హస్తము కురచ కాదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాదు. నీకును నాకును నీ పాపములే అడ్డు వస్తున్నాయని ఆయన చెబుతూ ఉన్నారు. జక్కయ్య తెలివిగా ఆ పాపాన్ని వెంటనే తొలగించుకుని అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు. ఈ దినాలలో మనము కూడా ఆయనని పిలవడమే కాదు, ఆయనని చూడాలని ఆశపడడమే కాదు, ఆయన నీ గృహంలో శాశ్వతముగా, నీ యొక్క అంతరంగంలో శాశ్వతముగా
ఆయన నివసించాలి అంటే ముందు మన గృహంలోను, మన అంతరంగంలోను, మన హృదయంలోనూ ఉన్నటువంటి కపటమును, వేషధారణను, అత్యాశను, అన్యాయమును, అక్రమమును తొలగించుకుంటే అప్పుడు ఆ క్రియల యందు ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. వెంటనే ఆయన తీర్పు తీర్చినాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే. అంటే తన హృదయము ధర్మ వైపు నుంచి, ఇహలోకం నుంచి, పాపం నుంచి, అక్రమం నుంచి తన హృదయము మళ్ళుకొని ప్రభు వైపు మళ్ళుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే హృదయము ఆయన వైపు తిరిగిందో వెంటనే అబ్రహాము కుమారుడు అయి ఉంటున్నాడని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, హృదయాన్ని మళ్ళించుకోవడానికి మనము ఇష్టపడాలి. మన హృదయానికి మనం కళ్ళెము వేసి ప్రభు వైపు మళ్ళించాలి. హృదయము ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ గ్రంథము చెప్తుంది. అటు వ్యాధి కలిగిన హృదయాన్ని ప్రభు వైపు మళ్ళించుకుంటే అది ఆరోగ్యమైన హృదయముగా మారుతుంది. ఒక పాపి అని గుర్తింపు పొందినటువంటి జక్కయ్య అక్కడే వారెదుటే అబ్రహాము కుమారుడని ప్రకటించబడి ఉంటున్నాడు. అద్భుతము కదండి. ప్రభువారు తన నోటితోనే అబ్రహాము కుమారుడని తీర్పు తీర్చి ఉంటున్నాడు. నీ హృదయము ఎటువైపు ఉంది? ప్రభువు వైపు ఉందా? లోకము వైపు నీ హృదయము తిరుగుతూ ఉందా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. హృదయాన్ని ప్రభు వైపు మళ్ళించుదాం. పరిపూర్ణంగా ఆయనపై ఆనుకుందాం. అబ్రహాము కుమార్తెలమని మనము తీర్పు పొందుదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. విన్న బిడ్డలకందరికీ ఆత్మీయ మేలులు సమకూడును గాక. ఆమేన్.